హలో గైస్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ వినాయక చవితి. అక్కలకి గొడవ వేసుకుంటున్నారు. వీడు కొంచెం పొడుగున్నాడు. హాయ్ గైస్. అలా తీసేస్తా. రే ఇషాన్ హలో గైస్, నిన్న మనకు ఒక చాక్లెట్ దొరికింది కదా, అది అక్కదే. పాపం ఇప్పుడు వచ్చి మళ్ళీ చాక్లెట్ అడుగుతుంది. తినేసానని చెప్పా. ఇదిగో అక్క మళ్ళీ ఇంకో చాక్లెట్ ఇస్తుందంట మనకి, బాగుందని చెప్పి. ఎందుకు అక్క, మేమిద్దరం తిన్నాం అక్క చాక్లెట్. ఇదిగో నేను, అది వెనకాల అప్పుడు ఉన్నారు కళ్యాణ్ ఓడు, నేను ఇద్దరం కలిసి తిన్నాం ఆ చాక్లెట్. మనం ఒక పని చెప్పారనమాట, చేయాలి. అరటిపళ్ళు గెలలో ఉన్నాయా, ఇదిగో ఎంతమంది వచ్చారు చూడండి. అరటిపళ్ళకి డజన్లు అంటాయి. మనం కూడా కొంచెం ఇప్పుడైతే పని చేస్తున్నారు మా ఊళ్ళో. చూడండి, నవదీప్ చాలా ఫేమస్ యూట్యూబర్. తక్కువ అంచనా చేస్తారు ఏ బాగా మీరైతే. ఏదైతే ఒకటే ఎత్తుకెళ్ళిపోతున్నాడు. చాలా ధైర్యవంతుడు, బలవంతుడు, సాహస వీరుడు కళ్యాణ్. పనే చేయడు, తప్పించుకోవాలని చూస్తాడు. ఇదేనా నేను మోస్తానా? చూడండి గైస్, నా కూడా ఇది ఇచ్చారు. నేను కూడా మోసుకుంటూ వస్తున్నా. అరే పండ్రా, ఏమరా ఎంతసేపు మోస్తుంది అన్న? ఇక్కడ పనులకి మనమే చెప్పేయాలి, లేకపోతే చేయరు గైస్ ఇల్లు. వాళ్ళు చూస్తారు లేరా. ఇప్పుడైతే మన వాళ్ళు వీడు నేను చేసే పని లాక్కోవాలని చూస్తున్నాడు. వీడు జాదుగడు. చెప్పా కదా నిన్న, మధ్యలో మడికి నన్ను. ఇదే డీజే కూడా పెట్టారు మన వాళ్ళు. ఇదే డీజే అయితే అనిపిస్తుందా? ఇంకా ఉన్నాయంట. ఇంకా ఏమేమి ప్లాన్ చేస్తారు మరి మనకైతే తెలీదు. అంతా మన మధ్యమడికి డాన్కే తెలియాలి. ప్లేస్ ఉట్టికి కూడా ఏడా ప్లేస్ ఉందంట. ఉట్టి చూపిస్తా. జారిపోతుంది ఇది, పట్టుకోలేదు. కొంచెం అటు సహాయం చేయమని. కనిపిస్తుంది ఆడ, అక్కడే ఉట్టి. చాలా ఫన్ ఉంటుంది పిల్లకాయలతో అయితే. ఈడ వాడు మీ తమ్ముడా? అరే కొట్టుకోబాకండ్రా. ఇదా డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పేది తగ్గేదిలే. జస్ట్ అదే డైలాగ్ చెప్పు. పుష్ప ఫ్యాన్స్ మీరంతా. పుష్ప ఫ్యాన్ నువ్వా? పుష్ప ఫ్యాన్, ఆర్సీబీ ఫ్యానా? మీరంతా ఆర్సీబీ ఫ్యాన్స్. నువ్వు కూడా ఆర్సీబీ ఫ్యానా? డైలాగ్ చెప్పా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. బా చూడండి, హలో మై డియర్ సబ్స్క్రైబర్స్. ఇప్పుడైతే పూజలు అన్నీ, భోజనాలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము. అదే ఇంటికి వెళ్తున్నాము, రూమ్కి కదా. వెళ్ళి కొంచెంసేపు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా కంటెంట్ చాలా ఉంది కాబట్టి తీయాల్సింది. ఇప్పుడు ఉట్టు ఉంటుంది, తర్వాత ఏమంటారు రావట్లేదే, వేలం పాట, మొత్తం ఊరేగింపు, ఇవన్నీ చాలా ఉన్నాయి. అరే నీకేం గుర్తున్నావు చేయరా? ఓకే, అది ఫస్ట్ నువ్వు ఏం చేసావు చూపి. సార్ ఏం పాట పాడుతున్నావు? లాలీపాప్ చెప్పనా? డబ్బులు పడతావు కదా, డబ్బులు మన చిన్నయ్య 83,000 ఒకటోసారి 83. మనం వృత్తి కార్యక్రమాన్ని ఒక 10 నిమిషాల్లో ప్రారంభిస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి.
హలో గాయ్స్, డ్రైవింగ్ చేస్తాను చూడండి. మొత్తం చీకటి అయిపోయింది. అది చాలా దారుణంగా ఉంది. అయినా మనం సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ అనమాట ఉంది. చూసారా గాయస్, అక్కడ ఉంది కదా గుడి, అది గుడి అయితే అది ఇంతకుముందు మనం వెళ్ళినప్పుడు చూపించాం కదా, అదే ఆ గుడి. ఆ వీడియో వ్లాగ్ ఇంకా పెట్టలేదు, త్వరలో పెడతాను. ఆ గుడి కూడా చూపిస్తాను ఒకసారి ఖచ్చితంగా. ఇప్పుడు మనమైతే వచ్చేసాం నీళ్ళకాడికి. ట్రాక్టర్ ఇంకా రాలేదు, అది వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే రోడ్లు కొంచెం అలాగే ఉంటాయి, ట్రాక్టర్ స్లోగా వస్తాయి, బైకులు ఫాస్ట్కి వెళ్ళిపోతాయి. చూస్తున్నారా ఒక్కసారి అక్కడ వ్యూ చూస్తే అయితే మాత్రం బురాన్ అయిపోతారు మీరు. తెలంగాణ భాషలో చెప్పంటే బురాన్ అయిపోతారు మీరు, బురాన్. చూపిస్తానాగండి. ట్రాక్టర్ వస్తున్నట్టుంది, సౌండ్లు వస్తున్నాయి గైస్. బొమ్మ అయితే వచ్చేసింది, అదిగోండి ట్రాక్టర్. బాయ్. ఇక్కడే వేస్తారేమో అనుకుంటున్నాను, ఏమో మరి ప్లానింగ్ ఏంటో తెలీదు. అందరూ వస్తున్నారు చూడడానికి అయితే. నాకా అండి, ఇప్పుడైతే చాలా భయం వేస్తుంది. అదే కదా, బాగుంది కదా ప్రస్తుతానికి మీరు పులిహార అంటారు. ఇప్పుడైతే తింటారు. చెప్పనా 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 చెప్తున్నా చెప్పు. ఇది పులిహార అంట ఫ్రెండ్స్, ఇది ప్లేట్లు అంట ఫ్రెండ్స్, వినాయక స్వామి అంట ఫ్రెండ్స్, ఎందుకు అని చెప్పాడు. అసలు మామూలుగా లేదు. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. అయితే మనసు చేస్తున్నారు ఇప్పుడే. ఇక మన నందుబాయ్ రే, నిన్నేమన్నా ట్రోల్ చేస్తున్నాను.
తినడానికైతే ఫస్ట్ ఉంటాడు కదా ఇడైతే మాత్రం. ఆడ నిమజ్జనం అవిందో అవ్వలేదు, వెంటనే వచ్చి తిందాం పదండి అంటాడు. అవునరా మునిగేసి కదా తినేస్తుంది, పెట్టేయాలి మునక్కున్నాడు తింటా. మునగరా మునగ నువ్వా. ఇప్పుడైతే మునగడానికి వెళ్తున్నాం. ఉంటాయి ఇంకా అది ఆగదు ఇప్పుడు అలా మునగడానికి అయితే వెళ్తున్నాం. దాని తర్వాత మండి మండి ఇప్పుడా పులిహార మండి నీళ్ళు పోయినాయి. ఏదే దబర మండి గైస్, ఎన్ని చేతులు రా చూడండి ఎట్టుందా ఉదయం పెట్టకుండా ఒకటి బాబాయ్ ఎలా ఉంది బాబాయ్ మండియా? చెప్పు బాబాయ్ ఎలా ఉంది మండియా? చాలా బాగుందా గైస్? మీరు అరబిక్ మండి చూసుంటారు, ఇదైతే పోకరపల్లి మండి పులుసు అన్నం. ఎలా ఉంది? పుల్లగా మన పోకరపల్లి మండి. అదిగో అదిగో అవునా కొడుతుంది మా రాజేష్ అన్న కళ్ళు చాలా షార్ప్ అబ్బా. ఇప్పుడైతే దేవుణ్ణి నిమజ్జనం చేసేసి వచ్చేసాం. అది ఖాళీ అయిపోయింది. సరే గైస్, ఈ రోజుతో ఇంతటితో సమాప్తం వినాయక చవితి సిరీస్. బాయ్.